జై సచ్చిదానంద. అమ్మా, జై సచ్చిదానంద. మోక్ష మార్గంలో సిన్సియారిటీయే చాలా ముఖ్యమని ఒక వదంతుంది. సిన్సియారిటీ ఉండాల్సిందే. గురువు దగ్గరున్నప్పుడు ఆయన పద్ధతులు అనుసరించి పాటించేటప్పుడు ఒక భయం కలుగుతుంది, అలాగే ఒక గౌరవము ఏర్పడుతుంది. ఇటువంటి వేళల్లో ఏం చేయాలని సెలవివ్వండమ్మా. యాక్చువల్గా ఇప్పుడు నేను నా అనుభవమే వివరిస్తాను. శ్రీమతి రాజచంద్రయ్య గారి మోక్షబోధలు విన్నప్పుడు మనసుకు ఒక ఉల్లాసం కలుగుతుంది. ఇందువల్ల మోక్ష మార్గంలో ఆసక్తి రెట్టింపైంది. అంతక్రితం చాలా అశ్రద్ధగానే ఉండేదాన్ని. ఆ తర్వాత మా కులగురువు, మా వంశగురువు అనేవారి మీద భక్తిభావం పెరిగింది. ఆయన దగ్గరున్న దాదాజీ గారి పుస్తకం చూశాకే మేం మిమ్మల్ని ఆశ్రయించటం మొదలుపెట్టాం. మిమ్మల్ని కలిసి జ్ఞానదీక్ష తీసుకున్నాక అజ్ఞానం అంతరించింది. అయినప్పటికీ నా మనసులో చాలా రోజులుగా ఈ సందేహం ప్రశ్నగా మిగిలింది. ఎవరిని గురువుగా స్వీకరించాలని మనసులో ఒక కన్ఫ్యూషన్ మొదలైంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? వినండి, ఇదంతా ఉపకార ప్రయోజనమని మనం అనుకోవాలి. తెలిసిందా? కృపాకటాక్షాలన్నీ కనిపించని శక్తులు. ఎవరు ప్రత్యక్షంగా మన మనసులో కొలువైన జ్యోతిని మేల్కొల్పుతారో వారే ప్రత్యక్ష గురువులు అవుతారు. ఆఖరిదాకా మనం నిష్టగా ఉంటే అదే పరమభక్తి అవుతుంది. మిగతావన్నీ ఒక రకంగా చూస్తే పరోపకార సేవలే. ఆ ఉపకారం అనే మనోజ్ఞ భావాల్ని మనం విడనాడకూడదు. అది సదా సాగిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆ భావనకు దూరం కాకూడదు. ఈ కనిపించని పుణ్యఫలం ఎప్పుడు మనసులో ఒక చోటు సంపాదిస్తే ఆ ఫలస్థితిని మనం ఎప్పుడూ అవహేళన చేయకూడదు. ఈ రకమైన భక్తిభావం ఎన్నడూ నిర్మల మనసులో కొలువుండాలి. ప్రత్యక్ష భక్తికి ముందు ఇది చాలా తీసుకట్టని మనం చెప్పుకోవచ్చు. ఉపకారం అని చెప్పొచ్చు. మనం ముందడుగు వేయడానికి తగ్గ మార్గమే. నెక్స్ట్ స్టాండర్డ్కి తీసుకెళ్లడానికి తగిన సన్మార్గమని కూడా భావించవచ్చు. కానీ పరోపకారం అనేది ప్రత్యక్షంగా జ్ఞానమనే జ్యోతిని వెలిగించేది, ఆత్మ అనే జ్యోతిని వెలిగించేది. ఇందులో మనం కన్ఫ్యూజ్ అవడానికి ఏమీ లేదు. అంటే ఇతరులను తక్కువ చూపు చూడకూడదు, వారి లోటుపాట్లను ఆరా తీయకూడదు. సర్వము దైవానుగ్రహమే. అంటే ఒక క్లాస్ తర్వాత ఇంకో క్లాసు, తర్వాత స్కూలు, కాలేజ్ చేరేసరికి మనం ఎన్ని తరగతులు దాటాల్సి వస్తుందో, ఎంతమంది టీచర్లను చూసి రావాల్సి ఉంటుందో. ప్రతి ఏడూ మారిపోతూ ఉంటారు. కానీ ఎన్నడైతే మనం అనుకున్నది సాధిస్తామో అంతవరకు టీచర్సు మారిపోతూనే ఉంటారు. మన లక్ష్య సాధన పూర్తయితే ఆ పైన టీచర్స్ అండదండలతో పనే ఉండదు. మన అవసరాలు పూర్తయిపోతాయి. మన ఆఖరి లక్ష్యం ఆత్మజ్ఞానాన్ని సాధించడం మాత్రమే. అంతవరకు మనకు ఈ ప్రయత్నం అనేది శ్వాసలా పనిచేస్తుంది. మనం వృద్ధిలోకి వచ్చే వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. లేదంటే ఉన్న చోటే ఉండిపోవాల్సిందే, ముందడిగే వేయలేం. మరి దాదాజీ ఎప్పుడూ ఇదే చెప్పేవారు. నాకంటే ఎవరైనా త్వరగా మోక్షం ప్రసాదిస్తే మీరు అక్కడికే వెళ్ళండి అనేవారు. అదేలాగే నేను అంటున్నాను, మీరు పాటించండి. దాదాజీ గారు ఆత్మబోధలున్నాయి చూసారా, అవి చక్కగా పాటించి అందర్నీ ఆత్మస్వరూపులుగా చూస్తే మన సమస్యలు దాదాజీ గారి ఆజ్ఞలు నెరవేరుతాయి. కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు భౌతిక స్థితి ఏర్పడితే హఠాత్తుగా అవేర్నెస్ కలిగి గత జన్మ పుణ్యఫలాలు సిద్ధిస్తాయి అంటారు. కానీ ఈ అవతారాల మీద, ఇటువంటి ప్రబోధనల మీద ఆసక్తే లేదు. అప్పుడు మాకు పరమ విషయం అనేది జ్ఞానమవదు. అదీగాక ఆ 4 దిక్కులు ధిక్కరిస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నో పొరపాట్లు జరిగిపోతాయి. అప్పుడు శిష్యుడు ఏ రకంగా మెలకుగా ఉండాలి? పరమభక్తుడిగా ఎలా ఉండాలి? ఈ క్లిష్ట పరిస్థితిని ఎలా పరిష్కరించాలి? కాస్త వివరించండి. వినయం, విధేయతలు అవి పుట్టుకతో రావాలి. వీటితో జ్ఞానికి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఉండాల్సిన అవసరమూ లేదు. ఫాలోవర్స్కి ఇది చాలా ముఖ్యం. ఎందుకు? ఈ మోక్ష మార్గం అంటే వినయ విధేయతల మార్గం పరమ భక్తిగా మారి మోక్షం త్వరగా లభిస్తుంది. అందువల్ల ప్రప్రథమంగా వినయం వికసించటం అత్యవసరం.
ఎప్పుడు మనం వినయంతో ఉంటామో అప్పుడు ఈ అహంకారం అనేది మనకు దూరం అయ్యేది. లేదంటే ఇది మనల్ని అతలాకుతలం చేస్తుంది. ఇంకోవైపు నుంచి చూస్తే ఈ మోక్షం అనేది పూర్తిగా పొందడానికి ఉన్న పరోపకారి జ్ఞానేంద్రులు ఉన్నారు కదా, ఆయన కోసమైనా మనలో ఆషామాషి వినయం గాక త్రికరణ శుద్ధి వినయం కలిగి ఉండాలి. పరమ వినయాన్ని మించింది ఏదీ లేదు. విలువైన విషయం, భేదమెరుగని ఒక పరిపూర్ణ విషయం. గుండె లోపల 100% అది గట్టిగా నాటుకుపోవాలి. ఈ విధంగా ఉంటేనే మనం అనుకున్నది జరుగుతుంది, మనకి కావాల్సింది దొరుకుతుంది. వినయం ఉంటేనే మనకు సర్వము ప్రాప్తించేది. ఇందులో అసలు 1% కూడా మనకు అనుమానం అనేది ఉండకూడదు. పరాయి వాళ్లని వేలెత్తి వెక్కిరించకూడదు. పొరపాటుగా ఏదైనా తప్పు జరిగితే దానికోసం బాధపడుతూ పరిహారం చేయాలి. ఎందుకంటే కలియుగంలో ఉన్నవాళ్లు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. ఈ పొరపాటు గ్రహపాటుగా మారకూడదనే మనం ఎల్లప్పుడూ కోరుకోవాలి. కొన్ని తప్పులు అప్పటికీ జరిగిపోతూ ఉంటాయి. ఈ బుద్ధి ఉన్నంతవరకు ఇది ఎదుటి మనిషి తప్పుల్ని వేలెత్తి చూపిస్తూనే ఉంటుంది. గురువుగారిని తప్పుపడతారు, జ్ఞానులని తప్పుపడతాయి. వీటి మీద మనం ఎన్నడూ నమ్మకం అనేది పెంచుకోకూడదు. బుద్ధిని మనం తెలివిగానే వాడుకోవాలి. దాన్ని సరిగ్గా పాటించకపోతే అది అగ్నిలా దహిస్తుంది. దాన్నేమో మనం గెటౌట్ అని బయటికి పంపించేయాలి. మిగతా విషయాల్లో ఎలాగైనా మనం నడుచుకోవచ్చు, కానీ ఎప్పటికిప్పుడు మనలో వికాసం ఏర్పడినందుకు ఇది చెప్పే విషయాలను ససేమిరా వినకూడదు. అలాగే అవతల వాళ్లను మనం చిన్నచూపు చూడకూడదు. మళ్లీ మళ్లీ పొరపాట్లు చేయించేస్తే దానికి వెంటనే పరిహారం చేయాల్సింది చాలా అవసరం. ఈ బుద్ధి ఇంతే తప్పులు పడుతూనే ఉంటుంది. బుద్ధి ఎప్పుడూ మనల్ని లౌకికంలోకి నెట్టేయాలనే ఆతృతగా ఉంటుంది. ఇది మనకు పనికిరానివి కూడా నేర్పిస్తుంది. అప్పుడే మనం మోక్ష మార్గాన్ని విస్మరిస్తాం కదా. లౌకికంలో ఊరికే ఇరకాటంలో పడేస్తుంది. ఇందువలన దీన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మోక్షం అనేది మనలో పరమ వినయం వల్లే ఏర్పడుతుందని అర్థమవుతుంది. పరమ వినయం అనేది నేనే ఆత్మ అన్న విషయమే కదా. ఏ జ్ఞాని నా ఆత్మను మేలుకొలిపారో ఆయనే నా దేవుడు అంటాం. ఇందువల్ల నాకు ఎలాంటి వ్యత్యాసమూ కనిపించడం లేదు, అలాగే ఉంది. అంటే ఇప్పుడు దీనికొక ఉదాహరణ చెప్పాలంటే, నిలువుటద్దం ముందు మనం నిలబడతాం. అద్దంలో ఏదైనా ఒక తేడా కనిపిస్తుందా చెప్పండి? కొంచెం కూడా వ్యత్యాసం లేదు. మిగతా విషయాలన్నిట్లోనూ వ్యత్యాసం ఉండొచ్చు, కానీ అద్దం విషయంలో తేడా అనేదే ఖచ్చితంగా లేదు. ఎలా ఉన్నామో అలాగే కనిపిస్తాం. ఈ చోట మీకు పరమ వినయముగా ఉండుటకు ఎటువంటి కష్టమూ అనిపించదు. పరమ వినయం వల్లే మోక్షం సాధించగలం. ఏమీ లేకపోయినా జ్ఞానులతోటి వినయ విధేయతతో ఉండండి. ఒకరోజు కాకపోతే ఒకరోజు మీరు సంపూర్ణత సాధించగలుగుతారు. ఖచ్చితంగా సాధిస్తారు. ఇంకో ప్రశ్న అడగొచ్చా? అడగండి. శ్రీమద్ భగవాన్ ఏమన్నారంటే, ఆత్మ ప్రాప్తం అనేది మామూలు విషయం కాదు. సద్గురువుల అనుగ్రహం అనురాగం మనకు ఉండాలి. గురువుగారి ఆజ్ఞలను విస్మరించకూడదు. విజ్ఞానం యొక్క మందు జ్ఞానం. జ్ఞానం అనేది 4 రకాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ చోట ఆయన ఏం చెప్పదలుచుకున్నారో కొంచెం వివరంగా చెప్పండి. గురువుగారి ఆజ్ఞలు, ఆత్మప్రాప్తం అనేది సాధారణ విషయం కాదు. సద్గురువుల అనుగ్రహం మనకు ఉండాలి. తర్వాత గురువుగారి ఆజ్ఞలు విస్మరించకూడదు. ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఇకపోతే విజ్ఞానం యొక్క మందే జ్ఞానం. విజ్ఞానం యొక్క మందు జ్ఞానం అంటే లౌకికంలో ఉన్న రోగాలను పారదోలడానికి సద్గురువుల వారి ఆజ్ఞలను పాటించాలి. ఇంతకు మించి వేరే ఏమీ చేయక్కర్లేదు. అంతకన్నా మరో దాని గురించి ఆలోచించాల్సిన అవసరమూ లేదు. ఇతను చెప్పిన విషయాలు ఇందులోనే ఇమిడి ఉన్నాయి. ఏమన్నారంటే, తీవ్ర ఆలోచనలను విడనాడాలి.
వానికి ఆలోచిస్తూ ఉండాలి. ఇది చాలా అవసరం. ఇందులో మెయిన్గా చెప్పేది ఇంతే. తీవ్రమైన భావాలను మరిచిపోవాలి. ఇదే మనకు కావాల్సిన జ్ఞానం. జ్ఞానం పొందిన జ్ఞానులు ఉన్నారు కదా. ఇప్పుడు మేం చెప్పే విషయాలు, ఆయన బోధనలే మీకు జీవితం, ఆయన చెప్పేదే మీకు మందు, ఆయనే మీ సర్వస్వం. లౌకికం నుంచి మిమ్మల్ని బయటికి తేవాలంటే గురువుగారే మీకు సర్వస్వమని భావించాలి. దీన్నే ఆయన ఎంపసైజ్ చేయాలని చూస్తున్నారు. ఈ విషయాలే ఆయన మెయిన్గా ప్రస్తావించారు. ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి విషయాలు, ఇవే జ్ఞాన మార్గాలు, ఇవే సర్వస్వం. మరెక్కడికి వెతికి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఆయన చెప్పేదంతా ఫాలో చేసి అదే మార్గాన్ని అనుసరిస్తే అదే 10,000, వేరే ఏమీ అక్కర్లేదు. ఆయన అనుసరిస్తే చాలు. ఇదే జ్ఞానం. మంచిదమ్మా. ఆయన పలు విషయాలు ప్రబోధించారు. శ్రీమద్ రాజచంద్రులు కొన్ని 100 వసంతాలయ్యాయి. ఆయన ఒక సద్గురువు. అలాగే సద్గురువు ఎలా ఉండాలనే మహత్యమూ తెలిపారు. జ్ఞానుల గుర్తింపు తెలియజేసేవారే సద్గురువు అంటాం. ఏమంటే సద్గురువే ఇదంతా నేర్పించేవారనే కదా మనం సద్గురువని అంటాం. సద్గురువు అనేవారు మెయిన్గా మీ ఆత్మను మేలుకొలిపేవారే కదా. మిగతా వారంతా సాధారణమైన వాళ్లే. ఇలాంటి గురువులు మీకు తారసపడుతూ ఉంటారు. గురువు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. వీళ్ళు ఈ పారంపర్యంలోనే ఉంటూ ఉన్నారు. ఇప్పుడు గురువు శిష్యుణ్ణి బాగా వృద్ధిలోకి తీసుకురావాలి అనుకుంటారు. ఆ శిష్యుడికి కాస్తంత జ్ఞానం ఉండాలి కదా. ఖచ్చితంగా ఉండి తీరాలి. ఒక గురువుకి 10 మంది శిష్యులు ఉంటే అందులో ఒకడు ప్రియ శిష్యుడు ఉంటాడు. అతనితో గత జన్మ సంబంధం ఉండి అతని మనసులో ఇతనికి మాత్రం స్థానం ఇచ్చి తన తదనంతరం అతన్ని తీసుకురావాలని కూడా కోరుకుండొచ్చు. లేదా 10 మందిలో అతనికి అనిపించొచ్చు ఎవరో ఒకరైనా ఇతనికి బంధువు అయ్యుంటాడని. అప్పుడు గురువుకి తదనంతరం ఇతనే తన స్థానంలో నియమించబడాలని ఆశుండొచ్చు. ఎందుకంటే వంశపారంపర్యంగా వచ్చి గురుస్థానంలో కూర్చుంటే అతని జ్ఞాని అని మనం చెప్పుకోలేం. జ్ఞాని అనేవారు ఈ పరంపరలో వచ్చేవారు కాదు. అతనొచ్చి మోక్ష మార్గదర్శకులుగా ఉంటూ అతని వెనకాల ఎవరు రావాలన్న విషయం ఆలోచిస్తారే. ఇది చాలా విపులంగా చెప్పడం జరిగింది. దాదాజీ గారు చెప్పేది కూడా ఇదే. మాకంటూ ఏ ఒక సాంప్రదాయము, ఒంటరి విధానం లేదు. మేం ఎవరిని ఎవరి వెనకాల అనుసరించమని ప్రబోధించడం లేదు అనేదే నిజమని చెప్పారు. ఇక్కడ అందరూ ఆత్మస్వరూపులే. అందరికీ ఆత్మ ప్రాప్తం కలిగిస్తూ ఉన్నాం. ఆత్మ లోపల ఆత్మకి ఎవరూ ఎవరికీ గురువు కాదు, ఎవరూ ఎవరికీ శిష్యులు కాదు. ఇవన్నీ వేరుపడే విషయాలే కదా. ఇప్పుడు గురువు ఒక ఆయన ఉన్నారంటే ఆయన ఎలాగ జ్ఞానం అవుతారని ప్రజల వారిని స్వీకరించేదాన్ని చెప్తారా బట్టి, కాస్త? ప్రజలు వారిని ఎలా ఆదరిస్తారో ఆ రకంగానే వారు ఎన్నికవుతారు. అదే ఎవరిని ప్రజలు ఎన్నుకుంటారో వారినే ప్రజలు యోగి అని అంటారు. ఎందుకంటే కన్ను మూసాక ఎవరి అండదండలు అక్కర్లేదు కదా. ప్రాణాలతో ఉన్నప్పుడే కదా అదంతా కావాలి. ఎవరు ప్రజల గుండెల్లో స్థానం సంపాదిస్తారో వారే ఎన్నటికీ శాశ్వతంగా గొప్పవారవుతారు. గురువే ఇది ఆలోచించాల్సింది. ప్రజలకు మనం ఏ రకంగా సేవ చేస్తే మంచిదని ఆయన ఆలోచించాలి. గురువు తర్వాత దేవుడు అనేది ఏంటి? గురువు తర్వాత దేవుడు అనేది కరెక్టేనా, లేక దాని గురించి మీరు? గురువుని దేవుడికి ఈక్వల్ గా మనం పూజిస్తాం. విద్వాంసులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ విలువ అనేది కొంచెం కూడా లేదు. ఎవరు ప్యూర్గా ఉన్నారో అంటే ఆధ్యాత్మికంగా ధర్మం గాని ప్యూర్గా ఉండాలి. కోపం, మర్యాద, మోహం, లోభమని ఏది ఉండకుండా ఉండాలి. ఓపెన్గా మాట్లాడేవారుగా ఉండాలి. అతను మోక్ష మార్గానికి దారి చూపించేవారు. ఆయనే గురు పదవికి సరితూగలరు. ఆయన దగ్గర ఎన్నెన్నో క్వాలిటీస్ ఉండొచ్చు, కానీ ఈ గర్వం, అహంభావం లాంటివి ఉండకూడదు. అహంకారం కనుక ఉంటే ఆ తర్వాత ఎందుకు కొరగారు.
అతను ప్రజలకి సద్బోధలు చేయలేరు, ప్రజలను పైకి తీసుకురానూ లేరు. వీరు ఇందులోనే మునిగిపోతే ఇక ఇతరులకు ఎలా సత్కార్యాలు చేసి చూపగలరు? దీన్నే మనం ముఖ్యంగా గమనించాల్సింది. వారు పవిత్రంగా ఉండాలి. వారిలో పాడు ఆలోచనలు ఉండడానికి వీల్లేదు. ఎక్కడైతే ప్యూరిటీ అనేది ఉందో అక్కడ ప్యూర్గా ఉండిపోతూ ప్యూర్గా ఉన్నవాళ్లను పక్కన కూర్చోబెట్టుకుని వారి వైబ్రేషన్తో ఇతరులను సన్మార్గంలో నడిపించగలుగుతారు. అయితే గురువర్ని ఆయన ఎలాగుండాలో కాస్త మీరు చెప్తారా? లౌకిక విషయం గాని భౌతిక విషయం గాని ఆశ అనేదానికి లొంగకూడదు. వాళ్లకొచ్చి డబ్బు మీద ఆశ ఉండకూడదు, పదవి మీద ఆశ ఉండకూడదు. ప్రతి ఒక్క విషయంలోనూ పట్టుదలకు పోకుండా ఉండాలి. ఏ విషయంలోనూ వారు జోక్యం చేసుకోకుండా ఉండాలి. ఏ విషయంలోనూ ఆశకు మాత్రం కక్కుర్తి పడకూడదు. ఇది కేజీల కొద్దీ మీరు బంగారాన్నిచ్చినా వారి ఉద్దేశంలో మీరు విద్యార్థిగానే ఉండాలి. ఆత్మలోనే ఉంటారు. ఆత్మ సర్వస్వం అయి ఉంటుంది. అలాగే ఇతరులకు ఆత్మ సంకల్పమే గొప్ప బలంగా వారు భావిస్తారు. ఇతరుల ధనమైనా లేదా అతన్ని వరించే పరువు మర్యాదలు ఏవైనా సరే వారికి అక్కర్లేదు. ఎలా వృద్ధిలోకి తీసుకురావాలనేదే వారి దృష్టిలో మెదులుతూ ఉండాలి. అంత మేరకు ప్యూర్నెస్ ఉండాలి. గురువు యొక్క నడవడికను చూస్తూ శిష్యుడు కూడా కాస్త బాగా ఉండాలి కదా. ఎటువంటి సందర్భం అయినా గురువులో ప్యూరిటీ ఉంటేనే ఆ శిష్యుడు దాన్ని పట్టుకుని ముందుకు సాగగలడు. గురువులే ప్యూర్గా లేకపోతే ఇక ఇతరులను ఎలా ప్యూర్గా ఉంచగలరు? అమ్మా, నేను మీ దగ్గర ఒక ప్రశ్న అడగాలి. ఇప్పుడు గురువు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. వీళ్ళని ఏ విధంగా మనం చూడాలి? ఇవన్నీ లౌకికంలో ఉన్న విషయాలే కదా. అది తప్ప మిగతావన్నీ లౌకికంలో చూశారంటే ఒకరికొకరు వారి సుపుత్రులను వృద్ధిలోకి తెస్తారు. కొడుకులు లేకపోతే వేరే ఎవరినైనా కూర్చోబెట్టేస్తారు, లేదా ఆడపిల్ల ఉంటే అల్లుడికిచ్చి చేసేస్తారు. ఈ రకంగానే జరుగుతుంది. ఇందులో ఏ చోట సమర్పణ భావం ఉందో అక్కడే వారు తక్కువ కాకుండా ఉంటారు. వారికి ఎవరు ఏం చేస్తారో ఎటువంటప్పుడైనా మనసా వాచా కర్మణ అర్పించుకుంటారో ఇతరుల దృష్టిలో వారు పునీతులై నిలుస్తారు. అందరి మనసుల్లోనూ నిండిపోవాలి. అప్పుడే వారు ఉన్నతులవుతారు. మీరు పరాయి వాళ్ల తప్పులను విమర్శించకూడదు అన్నారు, కానీ ఇది ఏ విధంగా పాసిబుల్ అంటే ఇప్పుడు మన ముందు తరం వాళ్ళు తప్పు చేస్తే అది మనం వెలిబుచ్చలేకపోతాం. అయినా ఆ ఫీలింగ్ మనలో ఉంటుంది కదా. అతను తప్పు చేస్తున్నాడని తెలుసు, అది ఎలా అని వివరంగా చెప్పలేకపోతున్నాను. అయినా మీరు వారితో కొంచెం సేపు మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ఏమంటారు? ఇతరులను తక్కువగా అంచనా వేయొద్దని. కానీ మన ముందు ఉన్నవారు ఏదో తప్పు చేసేస్తారు. అప్పుడు ఆ విషయం తప్పు అనే ఫీలింగ్ కలుగుతుంది కదా. మనం వారితో చెప్పకున్నా సరే, ఒకవేళ మనం సరే అని చెప్పుకున్నా అది మన మనసులో బాధ కలిగిస్తుందే. అప్పుడు నేనేం చేయాలి? మీరు కంపల్సరీగా అంగీకరించక్కర్లేదు, తప్పని ఒప్పుకోనక్కర్లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ల కర్మవిధే డిశ్చార్జ్ అవుతుంది. తప్పో లేక ఒప్పో దీన్ని మనం తెలివితోనే నిర్ణయం చేస్తున్నాం. ఏ విషయం మనకు తప్పు అనిపిస్తుందో ఆ విషయం ఇతరులకు మంచి విషయంగా అనిపించొచ్చు కదా. అలాగే ఎవరు అది చేస్తారో వాళ్లకది కరెక్ట్గానే ఉంటుంది కదా. ఇదంతా పెద్ద విషయమే కాదు. వాస్తవంగా చూస్తే ఇదంతా తప్పేం కాదు. వాస్తవంలో ఇదంతా మనకు ఆత్మే కదా. అలాగే వాళ్ళు ఏం చేస్తారో అదంతా వారి కర్మ, తలరాతలే. వాళ్ళు లెక్క తేల్చుకుంటారు, ఇంకేం కాదు. అయ్యో వాళ్ళు తప్పు చేస్తున్నారని అనుకునేటప్పుడు అది బాధ కలిగిస్తుంది కదా. బాధ ఉండే తీరుతుంది. వాళ్ళు చేసే తప్పే మీ మనసులోకి దూరుతుంది. అప్పుడు తప్పుడు దృష్టితో చూస్తే అది మీ ఆత్మను నిలదీయదా? అది తప్పని మీకు తెలుసు, లేదంటే అది నిజంగా తెలీదు. ఆ తప్పు ఇంకా స్ట్రాంగ్గా మీకు తెలుస్తుంది. ఈ తప్పు మీ దృష్టిలో కరెక్టు అనిపించొచ్చు. ఎవరికి వాళ్ళు లెక్క పూర్తి చేసుకుంటారు. మనం ఎవరినీ ఈ పని చేయొద్దని అనలేం కదా. తమ తమ ఆలోచన ప్రకారం చేసుకుపోతుంటారు.
తప్పు చేయని వారిగా మనం అందర్నీ చూడాలి. భగవాన్ మహావీరుడు తన దృష్టిలో తప్పు లేకుండా చూసుకునేవారు కదా, అతను తప్పు చేయని వారుగా నిలిచారు. ఈ లోకాన్ని ఆ దివ్య దృష్టితోనే సమానంగా చూశారు. చూసుండొచ్చు అతని శిష్యులు ఎన్నో తీవ్రమైన చర్యలకు పాల్పడ్డారు. అప్పుడు కూడా ఆయన తప్పుడు దృష్టితో చూడలేదే. ఏం చేశారు? ఇప్పుడు వీళ్ళు చేసిందంతా పోయిన జన్మలో ఆయన అలా చేశారు, దాని ఫలితమే ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అన్నారు. సాధారణంగా తప్పు చేసేవాళ్లను గ్రహించరు. అదేవిధంగా ఎప్పుడూ తప్పులు చేయడమూ లేదు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక తప్పు చేసి అందరూ చేసిందే, అందరూ చేస్తూ చూసిందే, దీని వెనకాల ఒక పెద్ద విషయం ఉంది కదా. ఇదే ఎంతో మందిని ఆలోచింపచేస్తుంది. ఏ విషయం తీసుకున్నా అందులో కర్మధర్మ సిద్ధాంతాలు ఉండకపోలేదు. ఏంటి, ఏదో ఒక కారణంగానే కదా ఇది జరుగుతుంది. ఇది జ్ఞానుల దృష్టిలో ఏమవుతుందంటే, ఇతరులు ఏ తప్పు చేసినా అది ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిందని తెలుస్తుంది. కానీ మనం ఏం తప్పు చేశాం, ఏ చోట చేశాం అని ఎవరూ ఆలోచించడమే లేదు. ఇందువల్ల ఏమవుతుందంటే, కర్మ చుట్టుకోకున్నా మీకు ఇంతకింత కర్మ రెట్టింపు అవుతుంది. అలా చూసినప్పుడు, సపోజ్ మనం మన తప్పులను గ్రహించినప్పుడు, అవును నేను తెలియకుండా తప్పు చేశాను అనిపిస్తుంది. ఈ విధంగా అనిపిస్తుంది. కానీ ఆ సమయంలో అది తప్పని కొంతమందికేగా తెలుస్తుంది. కానీ కొంతసేపు తర్వాత అదే మీకు తేట తెల్లమవుతుంది. మీరు చెప్పింది కరెక్టే. ఎవరికి ఇతరులు చేసే తప్పు తెలుస్తుందో అదేవిధంగా మన తప్పులు తెలుస్తాయి కదా. ఇప్పుడు కూడా ఈ అత్తాకోడళ్ళు దెప్పుకోవడం తగ్గలేదు కదా. ఎప్పుడైనా ఉంటుంది. మీరు ఇలాంటి తప్పులేమైనా చేశారా? లేదు లేదు, అలాంటిదేమీ లేదు. అటువంటి ఆలోచనే కలగలేదు. లేదు, ఇలా అడుగుతుంటే ఏదో ఊరికే మీకు ఆ ఆలోచన రావడం లేదు. కానీ నాకు ఇలాంటివి వచ్చాయి. ఏ స్థితిలో ఉన్నా సరే ఎవరి తప్పులైనా పట్టించుకోవద్దు. కానీ మన అంతరాత్మ చెప్తుందే గాని అది చూపించదు. అందరూ తప్పు చేయని వాళ్లే. ఏం భగవాన్ మహావీరులు, జ్ఞానులు అందర్నీ తప్పుడు దృష్టితో చూస్తున్నారా ఏంటి? తప్పు కనిపిస్తుంది, కానీ తప్పుడు ఆలోచన లేదు. ఒక విషయం చెప్తాను. మన చేతి నుంచి ఒక వస్తువు జారిపడితే, గ్లాసు వస్తువులు ఏమైనా కింద పడిపోతే, కింద పడితే పడినట్టే, ముక్కలైతే ముక్కలైనట్టే కదా. కానీ దీన్ని కింద పడేశారు. కాదు, ఇతనే ఇలా చేసి నష్టం కలిగించాడు, ఇలాగే కదా మనం అంటాం. కానీ అలా వద్దంటాను. మీరది చెప్పక్కర్లేదు. అందుకోసం మీరు దిగులు పడ్డం మానేయండి. కానీ మీ భావన మాత్రం పాడు చేసుకోవద్దు. కింద పడిపోయింది, వేరే దారి లేదు. ఎవరూ దీన్ని కింద పడేయలేదు. ఇది మనకు తెలుసు కదా. దాన్ని పడేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆ పని చేసేశారు. కానీ దానికి ఏం చేయగలం? వీళ్లే చేశారు అని మనం ప్రత్యేకించి ఎవరినీ అనకూడదు. చేసేవాళ్లను చూసి మనకు ఇలా అనాలనే ఆలోచనే రాకూడదు. లోకంలో ఎవరు చేయనివాళ్లు లేరే. పూర్తిగా చేసేవాళ్లు ఇది తప్పని ఒప్పుకుంటే అదే అందరికీ మంచిది. జై సచ్చిదానంద.